హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూసి ఎవరైతే క్లిక్ చేసినారో వాళ్ళు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఎందుకంటే థంబ్‌నెయిల్‌లో ఉన్న కంటెంట్ క్రియేటర్లు అందరూ పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్లు, అది కూడా టెక్ కేటగిరీకి సంబంధించిన కంటెంట్ క్రియేటర్లు. మన ఛానల్ కూడా టెక్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళ ఇమేజెస్ అయితే నేను పెట్టినాను అనమాట. వాళ్ళు కూడా మనలాగానే టెక్ సంబంధించిన కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. కొంతమంది వచ్చేసి యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ చెప్తుంటారు, మరికొందరు వచ్చేసి గ్యాడ్జెట్కి సంబంధించిన మొబైల్ గురించి రివ్యూ అయితే చేస్తుంటారు అనమాట. వీళ్ళందరూ టెక్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. థంబ్‌నెయిల్‌లో వీళ్ళ ఫొటోస్తో పాటు యూట్యూబ్ అప్డేట్స్, క్రియేటర్కి అందరికీ మోసం చేసిన యూట్యూబ్ అని థంబ్‌నెయిల్ అయితే పెట్టినాను కదా. ఈ టాపిక్ గురించి అయితే మన వీడియోలో అయితే ఉంటుంది. మన ఛానల్లో యూట్యూబ్ సంబంధించిన అప్డేట్, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్‌లో వచ్చేసి యూట్యూబ్ అప్డేట్స్ అని పెట్టి క్రియేటర్స్కి అందరికీ మోసం చేసిన యూట్యూబ్ అయితే పెట్టినాను కదా. ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. వారానికి ఒకసారి కానీ లేకపోతే మంత్లీ వచ్చేసి 3-4 అప్డేట్స్ అయితే ఇస్తుంటుంది. ఒక్కోసారి అయితే 5-6 అప్డేట్స్ అయితే మంత్లీ అయితే రిలీజ్ అయితే చేస్తుంటుంది అనమాట. దీని ద్వారా వచ్చేసి కంటెంట్ క్రియేటర్కి వచ్చేసి రెవెన్యూ పెరగాలి. అదేవిధంగా ఆడియన్స్, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకురావడం ద్వారా వాళ్ళకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు చేయడం ద్వారా అదర్ ప్లాట్ఫామ్లో పోకుండా ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో, ఫేస్బుక్ ఉందో వాళ్ళల్లో ఉండే వాళ్ళ క్రియేటర్లు కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, యూట్యూబ్ రావాలనే ఉద్దేశంతో ఈ అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇన్ని ఇయర్స్లో తీసుకురానటువంటి అప్డేట్ అయితే కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే తీసుకొని వచ్చింది. తీసుకురావడమే కాకుండా చాలా ఫీచర్స్ అయితే యూట్యూబ్లో అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఈ అప్డేట్స్లో కొన్ని యూట్యూబ్ అయితే మర్చిపోయింది. అప్డేట్స్ అయితే చెప్పింది కానీ 2 నెలలు 3 నెలలు అయినా ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేయడం లేదు. ఈ అప్డేట్ వల్ల కంటెంట్ క్రియేటర్లకు మోసం చేయడమే కాకుండా యూట్యూబ్ అనేది మర్చిపోయింది అనమాట. నేను పలానా ఫీచర్స్ అయితే నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తున్నామని కొన్ని అప్డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. వాటి గురించి అయితే ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ టీమ్ అయితే ఇవ్వలేదన్నమాట. ఈ కొన్ని అప్డేట్స్ అయితే మర్చిపోయింది. కొన్ని అప్డేట్స్ వల్ల క్రియేటర్కు నష్టము, అలాగే వ్యూవర్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొన్ని బ్యాడ్ రివ్యూస్ కూడా యూట్యూబ్ టీమ్కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. మొదటి అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ కోర్స్ అనేది తీసుకొని వస్తామని యూట్యూబ్ టీమ్ అయితే చెప్పడం జరిగింది. దీని ద్వారా వచ్చేసి కంటెంట్ క్రియేటర్కి అయితే మనీ అయితే ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ కోర్స్ పేరుతో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. దీనికి సటన్ అమౌంట్ అయితే ఈ కోర్స్కు సటన్ అమౌంట్ అయితే పెట్టండి. దీని ద్వారా వచ్చేసి మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కాకుండా ఇలా కోర్స్ ద్వారా వచ్చేసి అడిషనల్ అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు అని యూట్యూబ్ టీమ్ అయితే చెప్పింది. కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి దీని గురించి అయితే చాలా మంది కంటెంట్ క్రియేటర్లు ఇంకా ఎదురు చూస్తున్నారు అనమాట. మ్యూజిక్ను మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్కి సంబంధించిన కొన్ని అఫిషియల్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, సినిమా మ్యూజిక్ కావచ్చు, సినిమా సాంగ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని పెయిడ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, అది ఏకంగా మీరు వేరే ప్లాట్ఫామ్లో మీరు పర్చేజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఆ మ్యూజిక్ని పర్చేజ్ చేసి మీ వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ కానీ పడదని యూట్యూబ్ టీమ్ అయితే చెప్పింది. ఈ అప్డేట్ గురించి అయితే ఇంతవరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. దీని గురించి కూడా యూట్యూబ్ టీమ్ అయితే మర్చిపోయినారనమాట. నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసి ఎవరైతే షార్ట్ కంటెంట్ క్రియేటర్ ఉన్నారో వాళ్ళు అప్ టు 3 మినిట్స్ వరకు అయితే షార్ట్స్ అయితే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు అనేది అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. అది కూడా అక్టోబర్ 15 నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా అందరి కంటెంట్ క్రియేటర్కి రోల్ అవుట్ చేసింది. కానీ అదేవిధంగా రెవెన్యూ కూడా దీనికి ఇంక్రీజ్ అయితే చేయలేదు. షార్ట్స్కి ఏ విధంగా రెవెన్యూ వస్తుందో అదేవిధంగా ఈ 3 మినిట్స్ లాంగర్ షార్ట్స్కి కూడా అంతే రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందని, ఎవరికైతే 10,000 సబ్స్క్రైబర్లు ఉండి ఛానల్ మానిటైజేషన్ అయిందో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న కంటెంట్ క్రియేటర్లందరికీ ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ను ఎనేబుల్ చేస్తామని యూట్యూబ్ చెప్పింది. యూట్యూబ్ కూడా ఎనేబుల్ చేసింది, రోల్ అవుట్ చేసింది. కానీ చాలామంది కంటెంట్ క్రియేటర్లకు రెవెన్యూ కూడా మంచిగా సంపాదిస్తున్నారు. కానీ ఈ అఫిలియేట్ ప్రోగ్రాంలో కొంచెం ప్రోడక్ట్ గురించి రివ్యూ చేసేవాళ్ళు ట్యాగ్ ప్రోడక్ట్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్, ఓన్లీ మింత్రా అయితే ఉంది. వీళ్ళు ఏదైతే కంటెంట్ క్రియేటర్లు ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన దాన్ని ప్రోడక్ట్ను ట్యాగ్ చేద్దామని ఈ ఫ్లిప్కార్ట్ వెళ్ళి సెర్చ్ చేస్తుంటే ఈ ప్రోడక్ట్ అయితే కనబడటం లేదనమాట. అన్ని ప్రోడక్ట్లు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఉన్న అన్ని ప్రోడక్ట్లు వచ్చేసి ఈ ట్యాగ్ ప్రోడక్ట్లు అయితే కనబడటం లేదనమాట. సెర్చ్ చేసినప్పుడు కనబడటం లేదనమాట. ఇది ఇంకా కొంచెం రోల్ అవుట్ చేసి ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేసి అన్ని ప్రోడక్టులు యూట్యూబ్ అఫిలియేట్ ప్రోగ్రాంలో కనబడితే మంచిగా ఉంటుందని నా ఉద్దేశము. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి 3 థంబ్‌నెయిల్స్ అయితే పెట్టుకోవచ్చు
అనేది యూట్యూబ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది కదా, 3 thumbnail ఒకే వీడియోకి అయితే పెట్టుకోవచ్చు. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటు ఏ thumbnailకు మంచిగా ఉంటే ఆ thumbnail ఎక్కువ ఆడియన్స్కి ప్రిఫర్ చేస్తామని యూట్యూబ్ టీం అయితే చెప్పింది. ఇది సరిగ్గా రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. దీంట్లో కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. కొంతమందికి రిజల్ట్ అయితే చూపిస్తుంది, కొంతమందికి అసలుకి రిజల్ట్ చూపించకుండా 3 thumbnailలో ఫస్ట్ thumbnail ఏ thumbnail పెట్టింటామో అదే ఆటోమేటిక్గా అందరి కంటెంట్ క్రియేటర్లు కనబడుతుంది. సెకండ్ thumbnail థర్డ్ thumbnail అయితే కొంతమందికి కనబడటం లేదనమాట. ఇది ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటు రిజల్ట్ కూడా 14 daysకు అట్లా రిజల్ట్ అయితే ఇస్తుంది. ఈ రిజల్ట్ కూడా అక్యురేట్గా అయితే ఉండడం లేదనమాట. దీంట్లో కూడా కొంచెం సరిగ్గా అయితే రిజల్ట్ అయితే ఇవ్వడం లేదనమాట. ఇదండి ఇప్పటికున్న యూట్యూబ్ చెప్పిన అప్డేట్లో కొన్ని అప్డేట్ అయితే మర్చిపోయింది, కొన్ని అప్డేట్ అయితే సరిగ్గా రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.